జీవితాన్ని స్వర్గంగా మార్చుకోవడానికి అత్యంత ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతమందినో చూసి లైఫ్ స్టైల్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది, మా కుటుంబం కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి లైఫ్ స్టైల్ ని మనకి ఇవ్వాలి అంటే ఏదో ఒక సంస్థ, ఏదో ఒక కంపెనీ తోడు చాలా అవసరం. అటువంటి కంపెనీ వచ్చిన తర్వాత నేను ఇంకా ఆలస్యం చేయొద్దని, ఇక నా జీవితానికి ఉన్నటువంటి డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే ఇది ఒక్కటే, అంజర్ సార్ స్థాపించినటువంటి, అభిలాష్ సార్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కంపెనీ నాకు శరణ్యం, అన్యదా శరణం నాస్తి. ఇంకోటి ఏది లేదు, ఇది ఒక్కటే అని మనసావాచ కర్మన బిలీవ్ చేసి ఈ రోజు తన్ని తాను ఎంతగానో నిరూపించుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా ఎంతో మంది కస్టమర్స్ ని ది బెస్ట్ సెల్లర్ గా సాటిస్ఫాక్షన్ కలిగి ఉన్నటువంటి ప్రొడక్ట్ గా ముందుకు వెళ్తుంది ఇండస్ట్రీలో. ఇప్పుడు చెప్పండి, నా సెలక్షన్ రైటా రాంగా? 100% రైట్. సో నేను ఏదైతే రైట్ లో ఉన్నానో మీరు అదే రైట్ లో ఉన్నారు, అందుకు శుభాకాంక్షలు మీకు కూడా. ఇక ఏమాత్రం కూడా సమయం వ్యర్థం చేయడానికి లేదు. అన్నిట్లో మనం ముందునే ఉండాలి, అన్నిట్లో కూడా. చిన్నప్పుడు బహుశా 10th లోనో, ఇంటర్లోనో, డిగ్రీలోనో మనం బ్యాక్ బెంచ్ అయి ఉండొచ్చు కాక కదా. కానీ కంపెనీలో మాత్రం, సంపాదించడంలో మాత్రం మనం మాత్రం ముందు బెంచ్లోనే ఉండాలి, ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్ గానే ఉండాలి. ఆ సర్టిఫికేట్లు మనకి ఎంత ఉపయోగపడ్డాయో లేదో కానీ వీవా చదువు మాత్రం మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇది మీరు నమ్ముతున్నారు? నా సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా, ఒక 3 years లో డైమండ్ కావచ్చు, ఆ తర్వాత ఇన్కమ్ కావచ్చు, 4 crores ఆఫ్ ఇన్కమ్ నేను ఎర్న్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మనీ క్రియేషన్ సాధ్యమైంది. ఎలాగా సాధ్యమైంది? ఉమ్. ఇక మనం సబ్జెక్ట్ లోకి వెళ్దామా? నోట్ చేసుకోవడానికి ఎంతమంది నోట్ చేసుకోవడానికి ఉన్నారు? నోట్ చేసుకోవడం అయినా చేస్తూ ఉండాలి, లేకపోతే రియాక్షన్స్ అన్నా ఇస్తూ ఉండాలి. ఇదే ఇంకా 21st century చదువు అంటే ఇవే. రియాక్షన్స్ ఇవ్వడం తెలవాలి, జూమ్ కి అటెండ్ అవ్వడం తెలియాలి, అన్ని. ఫోన్ పే యాప్ ఎంత ఇంపార్టెంట్, జూమ్ యాప్ కూడా అంతే. నా యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే, నేను వీవాకి ముందే ఒక డ్రీమ్ ని కలిగి ఉండడం, ఒక డ్రీమ్ ని కలిగి ఉండడం, నాకంటూ కొన్ని డ్రీమ్స్ ఉండడం, ఇది నా సక్సెస్ సీక్రెట్. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ కష్టాలు ఉంటాయి, కానీ కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి, కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి. అందరు ఇప్పుడు వస్తున్నారు, కొంచెం ముందుగానే టైంకి ముందే రావాలి. ప్రతి మాట ఉపయోగమే. మీకు విషయం తెలుసా, మార్కెటింగ్ చేసేది మనం కాదు, మార్కెటింగ్ చేసేది మనం కాదు, మన ఆలోచనలు మార్కెటింగ్ చేస్తాయి, మన ఆలోచనలు మార్కెటింగ్ చేస్తాయి. మన ఆలోచనల్లో నమ్మకం ఎంత ఉంది, జ్ఞానం ఎంత ఉంది, విశ్వాసం ఎంత ఉంది, క్లారిటీ ఎంత ఉంది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకు అవగాహన అనేది, ఎందుకు ప్రోగ్రామ్స్ కి రావాలి అని అంటే, ఆలోచనల్లో అవగాహన అవసరం కాబట్టి. ఎందుకంటే ఆలోచనలే మార్కెటింగ్ చేస్తాయి. మనము చాలా ప్రజెంటేషన్ చేస్తే మనం చెప్పిన వాళ్ళు రాకపోయినా, కొనకపోయినా, ఐడి వేసిన వాళ్ళు డూప్లికేట్ అవ్వకున్నా, ఆ, ఇలాగా మనం ఎంతో బెంబేలు పడిపోతాం. భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆలోచనల్లో అవగాహన పెంచుకోండి, మీ ఆలోచనల్లో జ్ఞానం పెంచుకోండి, క్లారిటీ పెంచుకోండి. ఎందుకంటే మీరు నమ్మండి,
మీ ఆలోచనలే మార్కెటింగ్ చేస్తూ ఉంటాయి. రిచ్ మైండ్ సెట్ అనే పేరు ఎప్పుడైనా విన్నారు? ఆ పదం ఎప్పుడైనా విన్నారు? రిచ్ మైండ్ సెట్ అనే. ఉమ్. మనం బయట రిచ్ కావాలి అంటే తప్పనిసరిగా ఇన్నర్ రిచ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ రిచ్నెస్. మేడం కొద్దిసేపు వీటి దగ్గర ఉండదు, అన్నిటి దగ్గర. సో డియర్ ఫ్రెండ్స్, డ్రీమ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి. కష్టాలు అందరికీ ఉంటాయి, కొంతమందికి డ్రీమ్స్ మాత్రమే ఉంటాయి. నాకు కూడా డ్రీమ్స్ ఉన్నాయి అన్న వాళ్ళు హార్ట్ ఇవ్వండి. నాకు డ్రీమ్స్ లేవు, కష్టాలే ఉన్నాయన్న వాళ్ళు తంబి ఇవ్వండి. ఓన్లీ కష్టాలే ఉన్నాయి కానీ ఎటువంటి డ్రీమ్స్ లేవు. ఫస్ట్ డ్రీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన జీవితాన్ని డిజైన్ చేస్తుంది. ఆ డ్రీమ్సే డిజైన్ చేస్తాయి. ఆ డ్రీమే లేకపోతే మన అసలు డేని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియదు, ఎవరి మాట వినాలో తెలియదు, ఎందుకు వర్క్ చేస్తున్నామో తెలియదు, అసలు నా జీవితానికి పరిష్కారం ఏం అవసరమో కూడా తెలియదు. కాబట్టి ఆ డ్రీమ్ అనేది చాలా చాలా. ఒక ఓన్ డ్రీమ్ హౌస్ ఉంటుందా, లేకపోతే ఎర్లీ రిటైర్మెంట్ ఉంటుందా, లేకపోతే టైం ఫ్రీడమ్ ఉంటుందా, మీ డ్రీమ్ ఏది ఉంటుందో మీ ఇష్టం. ఖచ్చితంగా మాత్రం డ్రీమ్ ఉండాలి. అయితే ఎలాంటి డ్రీమ్ ఉండాలి? నాకు డ్రీమ్ ఉంది కానీ ఎంత గాఢంగా ఉంది అనేది ఇంపార్టెంట్. ఎంత గాఢంగా ఉంది. డ్రీమ్ అనగానే జస్ట్ ఊహల్లోనూ ఉండిపోతే కాదు, జస్ట్ ఊహల్లోనే ఉండిపోతే కాదు. అది సినిమాల్లో అంటారుగా, ఆహా ఎంత ఈ ఊహ ఎంత బాగుంది అనుకుంటూ ఆ డ్రీమ్ ని ఆ హౌస్ ని ఊహించుకుంటూ అలా ఉండిపోతే అవ్వదు. ఆ డ్రీమ్ మనకి ప్రాణ సహితంగా ఉండాలి. పంచ ప్రాణాలు దేని గురించి ఉండాలి అని అంటే, నువ్వు ఏదైతే కళ ఉందో నీ జన్మ కారణమే ఆ కళ కావాలి, అంతలా ఆ కళ ఉండాలి. ఆ పిల్లవాడికి ఐఏఎస్ అనేది కళ ఉందనుకో, ఆ డ్రీమ్ ఉందనుకో, పంచ ప్రాణాలు దాంట్లో ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక ఉన్నత స్థానానికి వెళ్తాడా వెళ్ళడా? ఖచ్చితంగా వెళ్తాడు. డ్రీమ్ ఉండడం ఎంత ఇంపార్టెంట్, ఆ డ్రీమ్ ఎంత బలంగా ఉంది అనేది. ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేటువంటి నా డ్రీమ్ ఎంత బలంగా ఉంది అని అంటే, గవర్నమెంట్ జాబ్ కంటే కూడా నాకు వీవానే నా లైఫ్ ని నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయగలదు అనేటువంటి క్లారిటీ తీసుకునేంత ఉంది. నాకు ముగ్గురు పిల్లలు. నాకు ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఇంకొకరు ఎవరు మరి? నా డ్రీమే. మరి ఈ ముగ్గురు పిల్లల్లో ఎవరంటే మీకు బాగా ఇష్టం అంటే, నా ప్రాణం పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలోచించేది ఆ మూడో పాప గురించి, ఆ మూడో బేబీ గురించి. ఎవరు? నా డ్రీమ్. నా పిల్లల డ్రీమ్ కూడా, నా పిల్లల భవిష్యత్తు కూడా ఆ డ్రీమ్ లోనే ఉంది. అందుకే నాకు ఆ డ్రీమ్ అంటే అంత ఇష్టం. నా పిల్లలతో సమానం, అంతే. ఇంకా నేను వేరేది ఏది ఆలోచించు, ఏదైనా తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఈ డ్రీమ్ తర్వాతే, అంతే. అందుకనే ఉద్యోగానికి టైం వేస్ట్ చేయకుండా నేను నా యొక్క డ్రీమ్ గురించి. సో ఫస్ట్ అది మెయిన్ కారణం. మీరు ఎందులోనైనా మీరు సాధించగలగాలి అని అంటే, మీకు ఫస్ట్ ఒక డ్రీమ్ ఉందా, దానికి అసలు ఎంత శాతం ఉంది మీకు అనేది ముఖ్యం. నాకు ఇష్టమైనటువంటి మిగతా మిగతా ఏమైనా సరే, హ్యాబిట్స్ ఉన్నా, సినిమాలు ఉన్నా, ఏది ఉన్నా సరే అవన్నీ కూడా పక్కకే, ఫ్రెండ్స్ ఉన్నా తర్వాతనే. ఇక రెండవది చాలా ఇంపార్టెంట్. మరి ఈ డ్రీమ్ కూడా దేంతో ఫుల్ఫిల్ అవుతుంది? ఏదైనా సరే మీరు ఒక విషయం చెప్పండి. అందరు నాతోటే ఉన్నారు కదా చాలా అలర్ట్ గా, రైట్? ఓకే, ఆరోగ్యం ముఖ్యమా, ఆదాయం ముఖ్యమా? ఇది చెప్పండి.
ఆరోగ్యం ముఖ్యమా, ఆదాయం? ఫస్టా సెకండా అని అంటే, ఒకటైతే ఒకటి, రెండైతే రెండు. ఒకటైతే ఒకటి, రెండైతే రెండు. సార్, భగవంతుడు వచ్చి ఏదన్నా ఒకటే కోరుకోమంటే. రెండోది, రెండోది, రెండోది. ఓకే, చూడండి, నిజంగానే పెద్దవాళ్ళు చెప్పింది మహాభాగ్యం, ముందు అదే ఉండాలి, ఆరోగ్యం అనేది ఉండాలి. కానీ అమ్మ కడుపు నుంచి మనం వచ్చినప్పుడు మనం తీసుకొచ్చింది ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాం. అది ఆఫ్రికాలో పుట్టినా, అమెరికాలో పుట్టినా ఆరోగ్యాన్ని తెచ్చుకున్నాం, ఇమ్యూనిటీ పవర్ని తెచ్చుకున్నాం. కానీ రోజు రోజుకి లైఫ్ స్టైల్ మొత్తం కూడా మారిపోవడం వల్ల ఆ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎంత యాక్టివ్గా ఉంటారంటే పిల్లలు, మనం అంత యాక్టివ్గా ఉండలేము అసలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు. అంత ఉన్నటువంటి యాక్టివ్నెస్ అనేది రోజు రోజుకి వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, పెస్టిసైడ్స్ ఫుడ్, వీటి వల్ల మీకు తెలుసు కదా అన్ని, ఆ ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది. ఈ రోజుల్లో ఆరోగ్యం తెచ్చుకోవాలన్నా ఆదాయం ఉండాల్సిందే. నా డ్రీమ్ నెరవేరాలన్నా కూడా అది ఇన్కమ్ తోటే సాధ్యం అవుతుంది. ఇన్కమే. అంబానీ కొడుక్కి అవసరం ఉందో లేదో తెలియదు, కానీ మన దగ్గర వచ్చే 90% ప్రాబ్లమ్స్ కి అన్నిటికి కూడా ఇన్కమే, ఆదాయమే సొల్యూషన్. ఏమంటారు, కరెక్టేనా? కరెక్టే అంటే తంబు, బాగా కరెక్ట్ అంటే హార్ట్, మామూలు కరెక్ట్ కాదు అది అని అంటే హార్ట్. ఓకే, ఇది మై డిఫరెన్స్. నేను బలంగా నమ్మాను. నాకు జాబ్ వచ్చినా కూడా నేను ఇంకా డిప్యూటీ ఈఓ, డిఓ ఎగ్జామ్స్ కి, డిఎల్ ఎగ్జామ్స్ కి, డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ కి, గ్రూప్ 1 ఇలా సెలవులు పెట్టుకొని, లాస్ట్ ఆఫ్ పే పెట్టుకొని ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్లకు వెళ్తూ, కుటుంబాన్ని అమ్మా నాన్న దగ్గర వదిలిపెట్టి, ఇట్లా అనేక ప్రయోగాలు చదవడానికి, ఉద్యోగం నుంచి ఇంకా పై ఉద్యోగానికి పోతే ఏది కావాలో తెలియదు, కానీ నేను సెటిల్ అవ్వాలి. ఎలా సెటిల్ అవుతామో తెలియదు. ఉద్యోగం నుంచి ఉద్యోగానికి మారితేనే, ఇంకా పై ఉద్యోగానికి వెళ్తేనే సెటిల్ అవుతామేమో అని అనుకుంటున్నాను నేను, నాకున్న సామాజిక అవగాహన ప్రకారం. కాదు కాదు నాయన, ఉద్యోగం నుంచి బిజినెస్ లోకి వెళ్తేనే, సెల్ఫ్ ఎంప్లాయీ కూడా కాదు, బిజినెస్ మైండ్ సెట్ ని పెంచుకుంటేనే, ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్తేనే, నువ్వు నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటేనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లోకి వెళ్తావని ఆ చదువు చెప్పినటువంటి వైబ్రెంట్ వివాకి మనం ఒకసారి హార్ట్ ఇవ్వాలి. అది కళ్ళు తెరిపించింది. డోంట్ బి ఈవిల్. మూర్ఖంగా, అజ్ఞానిగా, అమాయకంగా అసలు ఉండడానికి లేదు, ఇంకెంత మాత్రం లేదు. బ్యాచులర్ గా ఉండి అవన్నీ ఆలోచిస్తే ఓకే, కానీ ఇంకా ఫ్యామిలీ మ్యాన్ అయినా ఫోన్ తప్పేనండి. 15 minutes లో సారా. ఓకే ఓకేనా? సార్. పర్లేదు, మళ్ళీ చెప్తాను నెమ్మదిగా. ఓకే, ఈ కంపెనీ కరెక్టా, ఆ కంపెనీ కరెక్టా? 40 ఏళ్ళ వయసులో కూడా ఇంకా ఫ్యామిలీని పెట్టుకొని ఉద్యోగాలు చేంజ్ అవుతూ 15 సంవత్సరాల నుంచి 15,000కే అలా ఉండడం అనేది అమాయకత్వం, నిరక్షరాస్యత. ఆర్థిక అక్షరాస్యత చాలా చాలా అవసరం. అటువంటి చదువు, ఆ ప్యాసివ్ ఇన్కమ్ గురించి, ఆ నెట్వర్క్ గురించి, ఆ ఓనర్షిప్ గురించి చెప్పేటువంటి డిస్ట్రిబ్యూటర్. ఎవరైనా ప్రొడక్ట్ క్వాలిటీ చూస్తారు, ప్రొడక్ట్ గురించి చూసుకుంటారు, లేకపోతే ఆ కంపెనీ లాభాల వరకు చూసుకుంటారు. కానీ డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచించడమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్ తర్వాతి తరం ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తుందంటే ఏకైక పీపుల్స్ కంపెనీ ఇండస్ట్రీ వాళ్ళు. అంతే, నేను చూసినటువంటి నా అనుభవంలో నేను చెప్తున్నాను. అటువంటి ఇండస్ట్రీ మాత్రమే మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయగలదు. మీరు కట్టడానికి, ఈఎంఐలు కట్టడానికి ఎవ్రీ వీక్, సంవత్సరానికి 12 సార్లు కాదు, 52 సార్లు అయినా సరే మీకు ఇవ్వగలరు ఇన్కమ్. అటువంటి కంపెనీని మాత్రమే మీకు డ్రీమ్ ని తీసుకోగలరు. ఉద్యోగాలు కాదు, సరైనటువంటి ప్యాసివ్ స్టెప్స్ మీరు వేయాలి. అప్పుడే మీ డ్రీమ్ నెరవేరుతుంది. అది ఏ డ్రీమ్ అయినా సరే. మీకు ఏ డ్రీమ్ ఉందో నాకు తెలియదు, కానీ డ్రీమ్ మాత్రం యూ షుడ్ బి హ్యావ్.
ఇక ఆ తర్వాత రెండవది, మీ సంకల్పానికి సంబంధించినటువంటి నెరవేర్చుకునేటువంటి ఒక సంకల్పము మన కంపెనీలో మీరు మీ ప్రయాణంలో పెట్టుకోవడం, మీరు మీ కంపెనీలో ప్రయాణం పెట్టుకోవడం. ఏదో ఒకటి మీరు బయట సాధించే ఒక హోమే కట్టుకోవాలనుకున్నారు, సొంత స్వీట్ డ్రీమ్ హోమ్ ఒకటి కట్టుకోవాలనుకున్నారు. అది రీచ్ అవ్వాలనంటే నేను కంపెనీలో దేనికి రీచ్ అవ్వాలి? ఆ డ్రీమ్ నెరవేరాలంటే కంపెనీలో ఏ డ్రీమ్ మీకు నెరవేరాలి? ఓకేనా? ఇది ఇంపార్టెంట్. మీరు స్టార్ 1000 అవ్వడం, 2025లో స్టార్ 1000 అవ్వడం మిమ్మల్ని ఆ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ యొక్క స్టార్ 1000, మీ 500ని పూర్తి చేసుకొని మీ స్టార్ 1000. నేను ఆల్రెడీ కంప్లీటెడ్ మై స్టార్ 1000 మై రూబీ అని అనుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ లో మీకు ఒక స్టార్ 1000ని క్రియేట్ చేసుకోండి. అసలైన డైరెక్ట్ సెల్లింగ్ హవా, డైరెక్ట్ సెల్లింగ్ రియల్ జర్నీ 2025 స్టార్టింగ్. 2025 ఒక జియో స్టార్ట్ అవ్వడానికి 3 లక్షల కోట్లు పెట్టి జియోని స్టార్ట్ చేయడానికి రిలయన్స్ కి 10 years ప్రిపరేషన్ పట్టిందంట. 10 years ప్రిపరేషన్. నాగేశ్వరరావు గారు, మన కంపెనీ 10 years పూర్తి చేసుకుంది సక్సెస్ఫుల్ గా. ఈ 10 years స్ట్రాంగ్ గా ఫౌండేషన్ వేసి పెట్టుకుంది. ఇక ఇక్కడి నుంచి అసలైనటువంటి జర్నీ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గనక మీరు ఆ 500ని స్టార్ 1000ని రూబీని గనక పూర్తి చేసుకుంటే మీరు తొందరగా మీరు ఏ డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సినటువంటి ఫస్ట్ మైండ్ సెట్, అసలు మీకు డ్రీమ్ ఉందా లేదా? ఇండస్ట్రీ గొప్పతనము, ఇండస్ట్రీ ప్రొడక్ట్ కావచ్చు, ఇండస్ట్రీ ఆపర్చునిటీ కావచ్చు, కాస్ట్ ఎక్కువనా వాల్యూ ఎక్కువనా? కాస్ట్ ఎక్కువనా వాల్యూ ఎక్కువనా? ఇన్వెస్ట్మెంట్ ఎక్కువనా ఇన్కమ్ ఎక్కువనా? తెలియని వాళ్ళు ఫస్ట్ కాస్ట్ ఎక్కువగా అనుకుంటారు. కానీ దాని గురించి తెలిసిన తర్వాత మన యొక్క ప్రాణం, అందరు ఏమనుకుంటారంటే ఈ ప్రొడక్ట్ ని బాగా ఉన్నోళ్ళు కొంటారేమో, లేనోళ్ళు కొనరేమో అని అనుకుంటారు. బాబు, ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా ప్రాణం ఒకటే. నా ప్రాణం బాగాలేదు, ప్రాణం నీరసంగా ఉంది, ఈ మధ్య ప్రాణం ఏం బాగుండట్లేదు అంటారు. ఆ ప్రాణాన్ని తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేది ఇండస్ వివా న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్, మేడ్ ఇన్ జపాన్. ఓకే, జపాన్ అంటే క్వాలిటీ, క్వాలిటీ అంటే జపాన్. అది ఆరోగ్యంలోనైనా దేంట్లోనైనా. ఆయుర్వేద మన సనాతనమైనటువంటిది, సనూతనమైనటువంటి టెక్నాలజీని యాడ్ చేసుకొని పవర్ఫుల్ ప్రొడక్ట్స్ మన చేతిలోకి వచ్చాయి. ఇక నెక్స్ట్ మీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, మీతో పాటు పార్ట్నర్స్ తయారు చేసుకుంటున్నారా అనేదే ఉంది. బాకీ ఏదైనా ఉంది అంటే అదే. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే కాస్ట్ ఎక్కువ ఉందేమో అని అనుకుంటారు. కానీ ఒక్కసారి తెలిసిన తర్వాత, మొన్న బసవతారకం హాస్పిటల్లో 15 days అని చెప్పినటువంటి ఒక బాబుకి ఒక మేడం గారు చెప్పారు. ఫస్ట్ ఆ అమ్మ నమ్మలేదు. ఆ తల్లి అన్ని హాస్పిటల్కి అయిపోయిన తర్వాత తనకి ఇంకా లేదమ్మా 15 days అని చెప్పారు. ఆ తర్వాత, అక్క నువ్వు చెప్పినటువంటి లాస్ట్ ఆ పల్స్ నేను వాడతాను, ఒకసారి ఇవ్వు. ఇంకా డాక్టర్లు చేతులు ఎత్తేస్తారని అంటే జల్దీ వెళ్ళి వాళ్ళకి పల్స్ ఇవ్వడం జరిగింది. ఆ బాబు 4th బర్త్డే జరుపుకున్నాడు ఇటీవల. అసలు అందరూ ఆ బాబు యొక్క మదర్ చెప్పినటువంటి షేరింగ్ విని చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు చెప్పండి, దానికి కాస్ట్ ఎక్కువనా వాల్యూ ఎక్కువనా? మీకు ఏం కావాలి సార్ అని అడగాలి. సార్, ఈ రోజుల్లో ప్రాణం రోజు రోజుకి ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ను పెంచేటువంటి అద్భుతమైనటువంటి అడ్వాన్స్డ్ ఆయుర్వేద సప్లిమెంట్స్. అలాగే నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా నో ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక యూట్యూబ్ క్రియేటర్ ఏ విధంగా అయితే తను కావాల్సినంత ఇన్కమ్ ని సంపాదించుకోవచ్చో, ఇక్కడ వీవా
క్రియేటర్ కూడా అంతే సంపాదించుకోవచ్చు. అక్కడ యూట్యూబ్ క్రియేటర్ ఎలా సంపాదించుకుంటాడో ఇక్కడ వివో క్రియేటర్ కూడా అంతే సంపాదించుకోవచ్చు. అక్కడ అతనికి ఎంత స్వేచ్ఛ ఉందో ఇక్కడ అంతే స్వేచ్ఛ ఉంది. అక్కడ ఎంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ అంతే ఇక్కడ అంతే టైం ఫ్రీడమ్. ఇంకా అక్కడ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని అన్నప్పుడు మనం ఏది చేసినా మనకి సంపాదన ఉందా? దయచేసి చేసినా కూడా లేదు కదా. కానీ ఇక్కడ ఒకవేళ దయచేసి లైక్ చేసిన, ఐడియా ఇచ్చిన, షేర్ చేసిన సంపాదన ఉంది. అందుకు వివాకి మనం హార్ట్ ఇవ్వాలి. అక్కడ ఎంత రిక్వెస్ట్ చేసి మనం ఎంత చేసినా కూడా మనకు సంపాదన లేదు. కానీ ఇక్కడ అదే షేరింగ్ చేసామంటే ఇక్కడ సంపాదన ఉంది, ఓనర్షిప్ ఉంది. కాబట్టి మన యొక్క డ్రీమ్కి బయట డ్రీమ్ మనం నెరవేరాలంటే ఇండస్ట్రీలో మన డ్రీమ్ నెరవేర్చుకోవాలి. ఒక డ్రీమ్ ఇండస్ట్రీలో కూడా పెట్టుకోవాలి. నేను డైమండ్ అవ్వాలి, నేను రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలి. నేను ఎంత ఉందో ఇందులో అభిలాష్ గారు ఏమంటారంటే, నువ్వు దేశానికి సేవ చేయదలుచుకున్నావా? ఒకవేళ దేశానికి సేవ చేయాలి అని అంటే వీక్లీ 2.5 లక్షలు తీసుకో. నువ్వు ఆటోమేటిక్ గా ఎంతో మందికి దేశ సేవ చేసినట్టే, ఎంతో మందికి ఉపాధి ఇచ్చినట్టే, ఎంతో మందికి పల్సులు, కాఫీలు పరిచయం చేసినట్టే. అంతేనా? ఇంకొకరికి ఆరోగ్యము, ఉపాధి కల్పించడం ద్వారా నువ్వు ఆదాయంలో ఉన్నత స్థితికి వెళ్తున్నావు అంటే ఎంత గొప్ప ఆపర్చునిటీ చూడు. అవసరం లేకుండా అంటగొట్టే ప్రొడక్ట్లు వేరే ఉంటాయి, కానీ ఇక్కడ ప్రాణంతో సమానమైనటువంటి ప్రొడక్ట్స్ మనం ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి కియోసకి గారు ఒక దగ్గర ఒక మాట అంటారు, ఏంటంటే బీదవాళ్ళు అంటే పేదవాళ్ళుగానే ఉండిపోవడం ఎందుకు జరుగుతుందో తెలుసా అని ఒక దగ్గర అంటారు. ఎందుకు అనంటే వాళ్ళ దగ్గర అమ్ముకోవడానికి విలువైంది ఏదో లేదు. వాళ్ళ దగ్గర అమ్ముకోవడానికి విలువైంది ఏదో, ఆ బంగారమో వజ్రాలు ఏదో ఒకటి ఉంటే, విలువైంది ఉంటే, విలువైన కథను, విలువైన సినిమాను, ఏదో విలువైన ప్లాటో ఏదో ఒకటి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ధనవంతులు అవుతారు. మరి మనల్ని ధనవంతులు చేయడానికి వచ్చినటువంటి విలువైనటువంటి ప్రొడక్ట్లు మనకు ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ అది నిజమైతే మరి ఇంకా దేనికోసం ఆలోచిస్తున్నాం, ఎందుకోసం సమయం వెయిట్ చేస్తున్నాం? ఓకే, మనము ఒక్కసారి ఇది విలువైన ప్రొడక్ట్ అని అనుకున్న తర్వాత మన యొక్క సమయాన్ని సంపాదనగా మార్చుకోవడానికి నేను ఏం చేయాలి అనేది మీరు ఎప్పుడు కూడా పిల్లవాడు ఐస్ క్రీమ్ గురించో చాక్లెట్ గురించో ఎదురు చూసినట్లుగా అంతగా మనం ఆ జ్ఞానం గురించి మనం ఎదురు చూడాలి. ఇంకా నేను ఏ కోణంలో ఎదగాలి, ఏ కోణంలో అవగాహన చేసుకోవాలి, దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. నేను ఏమాత్రం మళ్ళీ ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే నా టైం వ్యర్థం అయిపోతుందని ఇక నేను తీసుకునేటువంటి ఏదైనా సరే, తీసుకునే శ్వాస కానీ వదిలే శ్వాస కానీ ఏదైనా సరే ఇక వివాలో డెవలప్మెంట్కి నాకు ఉపయోగపడాలని నిర్ణయం తీసుకున్నాను. అంతే, సమయాన్ని ఏమాత్రం పెట్టాలి. మీరు ఎలా థింక్ చేయాలి అని అంటే, ఎలా థింక్ చేయాలి అంటే, థర్డ్ పాయింట్, థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్కి ఎంత ఖర్చు అవుతుంది కాదు, సమయం ఎంత ఖర్చు అవుతుంది అని, డబ్బుల విషయంలో కాదు, సమయం విషయంలో బాగా ఆలోచిస్తాడు. నేను అవసరమైతే ఇంకా నేను ఎక్కువ క్రియేట్ చేసుకుంటాను, నాకు మ్యాన్ పవర్ ఇంపార్టెంట్ అనుకుంటాడు, మార్కెట్ ఇంపార్టెంట్ అనుకుంటాడు. ఇది బిజినెస్ మ్యాన్, థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్, బిజినెస్ మైండ్ సెట్. ఏమంటారు? రైట్ అయినా? సో థర్డ్ పాయింట్, మీకు 2 డ్రీములు ఉన్న తర్వాత, డ్రీమ్ కేవలం ఆలోచించుకోవడానికి ఊహించుకుంటే చాలా బాగుంది, నాకు ఆ కారు ఉంటే ఎంత బాగుందో, నాకు ఆ ఇల్లు ఉంటే ఎంత బాగుంది, నాకు ఇంత టీం ఉంటే ఎంత బాగుందో, ఇది కాదు. ఎలా ఉండాలి అని అంటే, నిన్ను ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆ డ్రీమ్, ఆ విధంగా నీ ఇంట్యూషన్ ఉండాలి, ఆ డ్రీమ్ ఆ విధంగా ఉండాలి. తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు ఒక డ్రీమ్ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి, బయట మీరు సాధించుకోవడానికి ఇండస్ట్రీ వాళ్ళు ఒక డ్రీమ్ మీకు ఉపయోగపడుతుంది. అదేంటంటే 2025 స్టార్ 1000ని మీరు పూర్తి చేసుకోవడం, 2025లో స్టార్ 1000ని పూర్తి చేసుకోవడం, స్టార్ 500ని పూర్తి చేసుకోవడం,
ఒకవేళ మీరు ఆల్రెడీ అది పూర్తి చేసి ఉంటే 2025 స్టార్ 500ని స్టార్ 1000ని ఫస్ట్ ఆర్గనైజేషన్ లో సెకండ్ ఆర్గనైజేషన్ లో మీరు తయారు చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇక్కడి వరకు థర్డ్ పాయింట్ ఏం చెప్పాను? థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. ఓనర్ లాగా ఆలోచించండి. ఓనర్ లాగా. ఓనర్ దేనికోసం ఎదురు చూస్తాడు? మార్కెట్ క్రియేషన్ కోసం ఎదురు చూస్తాడు. ఓకే, మార్కెట్ క్రియేషన్ ఇది ముఖ్యమైనటువంటిది. మ్యాన్ పవర్ కోసం చూస్తాడు. బిల్డ్ యువర్ టీమ్. మీరు టీమ్ ని బిల్డ్ చేస్తున్నారు అని అంటే మనకి ఇల్లు కట్టిన తర్వాత రెంట్లు వస్తాయా, లేకపోతే ముందే రెంట్లు ఇచ్చేస్తారా? మీరు టీమ్ ని బిల్డ్ చేసిన తర్వాత వచ్చే ప్యాసివ్ ఇన్కమే అసలైనటువంటిది మీకు ఇన్కమ్. ఓకే, బిల్డ్ యువర్ టీమ్, బిల్డ్ యువర్ నెట్వర్క్. ఎందుకు వేరే కంపెనీల ప్రొడక్ట్లు సెల్ చేయకుండా మనం ఈ కంపెనీ ప్రొడక్ట్లను సెల్ చేస్తున్నాము? ఈ కంపెనీ ఆపర్చునిటీ ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నామంటే ఇండస్ వీవర్ మనకి ఇచ్చేటువంటి పెద్ద గిఫ్ట్ ఏంటంటే బైనరీ ప్లాన్. మనకి ఇచ్చేటువంటి బైనరీ ప్లాన్ సక్సెస్ఫుల్ గా 10 years ఎబో మనము ఏం కంప్లీట్ చేసుకున్నామంటే బైనరీ ప్లాన్ కంప్లీట్ చేసుకున్నాం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. బైనరీ ప్లాన్ తొందరగా మనం సక్సెస్ అవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఒకరికొకరికి సపోర్ట్ దొరుకుతూ కేవలము 2 ఆర్గనైజేషన్లు బిల్డ్ చేయడం ద్వారా అనేటువంటి ఫ్లాక్ ను పొందేటువంటి గొప్ప అదృష్టం ఎక్కడైనా ఉంది అని అంటే అది ఇండస్ట్రీలో మనకి ఇచ్చే గొప్ప అదృష్టం. అది లీగలైజ్డ్ గా, ఎథికల్ గా మనము ఈ యొక్క 10 years ని మనం కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఓకే, ఈ బైనరీ ప్లాన్ యొక్క గొప్పతనం అనేది మనం తెలుసుకోవాలి. మూడు విషయాలు మనం మార్కెటింగ్ కి సేల్స్ కి ఒక్కసారి చెప్తాను నేను. మార్కెటింగ్, సేల్స్. సెల్లింగ్ కేవలం సెల్లింగ్ చేయడానికి కాదు మనం ఉన్నది. మనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడానికి మనం ఉన్నది. ఓకే, మార్కెటింగ్ అంటే షేరింగ్ కంటిన్యూ జరుగుతున్నటువంటి స్థితి మార్కెటింగ్. సెల్లింగ్ అంటే కేవలం రెవెన్యూ క్రియేట్ చేయడం. రెవెన్యూ క్రియేట్ చేసేటువంటి డీలర్ ని కూడా క్రియేట్ చేసుకోవడం మార్కెటింగ్. కేవలం మనం సెల్లింగ్ చేసుకుంటూ నేను ఒకసారి నాకు కరెక్ట్ గా 10 lakhs సంపాదించినప్పుడు నేను ఒక ప్రెజెంటేషన్ చేస్తుంటే ఒక వ్యక్తి చెప్తున్నారు, నేను ఎన్నెన్నో కంపెనీలకి ఇన్ని సంవత్సరాలు పనిచేశాను, ఇన్ని సంవత్సరాలు నేను ఎంతో టర్న్ ఓవర్ ని క్రియేట్ చేశాను, ఆ ఏరియా మొత్తం నేనే చూసుకునేవాడిని అని చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆ కంపెనీలో తను ఎంత సర్వీస్ చేశాడో, ఆ కంపెనీ ఎదుగుదలకు తను ఎంత ఉపయోగపడ్డాడో నాకు చెప్తున్నాడు. అప్పుడు నేను అడిగాను, మీరు ఎంత సంపాదించారో అది ఒక్కసారి కౌంట్ చెప్పండి అని అన్నారు. వెంటనే అతను కొంచెము నేను అంతగా ఏముందిలేండి అని అంటున్నాడు. అప్పుడు నేను తను గిల్టీగా ఫీల్ అవ్వడం నేను అర్థం చేసుకొని, అంటే సార్ మీరు గొప్పగా చెప్పుకునేంత అమౌంట్ ని మీరు క్రియేట్ చేయలేదు, సంపాదించుకోలేదు. నేను నా కంపెనీలో 2 years కూడా అవ్వలేదు, నేను గొప్పగా ఇన్కమ్ ని నేను క్రియేట్ చేశానని గర్వంగా చెప్పుకుంటాను. 10 lakhs మిలియనీర్ క్లబ్ మెంబర్ అయ్యాను. కంపెనీకి మీరు ఎంత పనిచేసి పెట్టారని కాదు, కంపెనీ నుంచి మీరు ఎంతగా సంపాదించారనేది చెప్పడం గర్వకారణం. అది మీరు చెప్పాల్సినటువంటి. ఓకే, ఇది మీరు క్రియేట్ చేసుకోవాల్సినటువంటి మార్కెట్. కంపెనీలో నేను ఇంత సెల్ చేశాను, అంత సెల్ చేశాను కాదు, మీరు ఎంత ప్యాసివ్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక యాపిల్ అమ్మేది ఫోన్లు మాత్రమే కాదు, ఇన్నోవేషన్ అమ్ముతుంది. ఒక రోలెక్స్ వాచ్ అనేది టైం ని కాదు, డిగ్నిటీని అమ్ముతుంది.
ఓకే. ఇండస్ వివా అమ్మేది కేవలం ప్రొడక్ట్ ఆపర్చునిటీ కాదు, మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. ఇది మన అసలైనటువంటి. ఓకే, దాన్ని తీసుకోవడానికి మనం వచ్చాం. కాబట్టి ఫస్ట్ మనము చాలా జాగ్రత్తగా నేమ్ లిస్ట్ దగ్గర ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, R3 అనేది మనం ఎందుకు చేయాలి, 1 by 1 చేసుకుంటూ జాగ్రత్తగా ఎందుకు వెళ్ళాలి అంటే, మనకి బిల్డింగ్ అనేది అంత ఇంపార్టెంట్. నేమ్ బిల్డింగ్ అనేది అంత ఇంపార్టెంట్. మీరు ఒక 500ని కనుక జాగ్రత్తగా మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్తే, ఆ తర్వాత చూడండి మీకు వివా జర్నీ ఎంత సునాయాసంగా ఉంటుంది. సింపుల్ గా ఉండాల్సింది మనమే కాంప్లెక్స్ చేసుకుంటున్నాం, మనమే దాన్ని కాంప్లెక్స్ చేసుకుంటున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ఇవి చిన్న చిన్నవి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనం మార్కెట్లో సక్సెస్ అయ్యేది మన బాడీ కాదు, మన ఆలోచనలు. మన ఆలోచనల్లో అవగాహన ఎంత ఉందో మనం ఆదాయానికి అంత దగ్గర అవుతూ ఉంటాం. మన ఆలోచనల్లో క్లారిటీ ఎంత ఉంటే అంత కాన్షియస్ గా మనం వర్క్ చేయగలుగుతాం. ఇక్కడ కేవలం ప్రెజెంటేషన్ లో సక్సెస్ అయితే సరిపోదు, పర్సన్ ని గెలుచుకోవడంలో సక్సెస్ అవ్వాలి. అప్పుడే ఆ ప్రాస్పెక్ట్ కస్టమర్ కానీ విఆర్ కానీ స్టార్ కానీ అవుతూ ఉంటారు. సో ఇవి కొంచెం నెమ్మది, మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది, ఇక్కడనే ఇంకొంచెం నెమ్మదిగా ఆలోచిస్తూ మనం వెళ్ళాలి. టైంని వేస్ట్ చేయడం కాదు, మనం చేయాల్సినటువంటి. ఇక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు ఎంత తొందరగా 500ని పూర్తి చేసుకుంటున్నారు, మీరు ఎంత తొందరగా 1000ని పూర్తి చేసుకుంటున్నారు అనేదే, ఎంత తొందరగా పూర్తి చేసుకుంటున్నారు అనేదే ఆ టైం వేస్ట్ చేయకపోవడమే స్పీడ్ అంటే. కంగారు పడ్డం స్పీడ్ కాదు, టెన్షన్ పడ్డం స్పీడ్ కాదు, సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉండడమే స్పీడ్. నాకు ఫంక్షన్స్ ఉన్నాయి, లేకుంటే ఇంకో దావతులు ఉన్నాయి, ఆ తర్వాత నుంచి ఇంకొక మంచి వ్యక్తి కోసం చూస్తున్నాను, నేను మంచి ఐడి కోసం చూస్తున్నాను. జడ్జిమెంట్ చేయగలరా ఏది మంచి ఐడి అనేది, ఎవరు చేయగలుగుతారు అనేది, అది ఎవరైనా చెప్పగలరా అసలుకి? నేను కాఫీ కొన్నప్పుడు నేనేమన్నా అనుకున్నానా, నేను ఐడి తీసుకున్నప్పుడు నేనేమన్నా అనుకున్నానా డైమండ్ అని అవుతానని? అనుకోలేదు కదా. ఆపర్చునిటీ ఇవ్వడం మన యొక్క బాధ్యత. ఫస్ట్ మనం అడుగుతుంటే మన అవసరంలానే కనబడుతుంది, ఏం కాదు అట్లే అనుకోని, మన అవసరమే అనుకుంటారు, ఏం కాదు అట్లే అనుకోండి. నా కోసమే మీరు స్టార్ అవ్వండి అని చెప్పాలి, ఏం కాదు, నష్టం లేదు. కానీ వివా గురించి తెలుస్తూ ఉంటే, వివా గురించి ఎంత అర్థమవుతే వాళ్ళు మీకు అంత థ్యాంక్స్ చెప్తారు, ఇది మాత్రం నమ్మండి. థమ్స్అప్ గురించి ఎంత తెలిస్తే అంత తాగుతారా? తాగుతారా? థమ్స్అప్ గురించి, మజా గురించి, నూడిల్స్ గురించి ఎంత తెలిస్తే అంత తింటారా? కానీ పల్స్ గురించి ఎంత తెలిస్తే అంత తాగుతారు, కాఫీ గురించి ఎంత తెలిస్తే అంత తాగుతారు. వివా గురించి ఎంత తెలుస్తూ ఉంటే మీకు అంత థ్యాంక్స్ చెప్తారు. ఇంకప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అసలైన జర్నీకి ఇంకా ఉంది, అసలైనది. ఈ స్టెప్స్ మాత్రం మీరు చిన్నది. మీకు ఒక డ్రీమ్ మాత్రం, బయట సమాజంలో ఒక డ్రీమ్ కలిగి ఉండండి. ఏదైనా నెలకు ₹1,00,000, నా డ్రీముల్లో అదొక డ్రీమ్, నాది చాలా ఇష్టమైన డ్రీమ్. నెలకి ₹1,00,000 నేను నా సీనియర్ కి మనీ పడుతూ ఉంటే నేను చాలా ఆసక్తిగా అడిగేవాడిని, ఇది నాకు కూడా వస్తుందా అని. ఖచ్చితంగా అందరికి వస్తుంది అన్నది. అట్లా వారానికి 30,000, 40,000, నెలకి నాకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి 60,000 శాలరీ వీక్లీ పడ్డప్పుడు ఎంత ఆనందంగా ఉండేది. అది అసలైనటువంటి రిచ్నెస్ అంటే. అట్లా సంపాదించాలి, సంపాదిస్తే. అర్థమైందా? రిటైర్ అయ్యేదాకా 30,000, 40,000 ఏమి మనకి ఆరోగ్యం మన జన్మ హక్కు, సంపాదించడం మన జన్మ హక్కు. దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది ఇండస్ వివా, ఇంకోటి లేనే లేదు, ఆప్షన్ ఇంకోటి లేదు, నిజం. థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్, థింక్ లైక్ ఏ ఓనర్. వివా బిజినెస్ ఓనర్, ఓనర్షిప్ మనకు వచ్చింది. మనం ఎంత ప్రాణం పెట్టి, యూట్యూబ్ క్రియేటర్ ఎంత ప్రాణం పెట్టి వీడియోస్ మళ్ళీ మళ్ళీ వెంటనే రిలీజ్ చేస్తూ, అందులో క్వాలిటీ కోసం చెక్ చేసుకుంటూ, కంటెంట్ చెక్ చేసుకుంటూ ఉంటే అంత సబ్స్క్రైబర్స్ అవుతారు, అంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారు, లక్షల్లో సంపాదిస్తారు.
బయట ఒక ఛానల్ పెట్టుకోవడానికి పెద్ద పెద్ద ఆఫీసులు కోట్లు ఏం అవసరం లేదు అతనికి. అతని కంటెంటే క్యాష్, అతని కంటెంట్ క్యాష్ అంతే. అట్లాగే ఇక్కడ కూడా అంతే. మీరు కూడా ఒక ఓనర్, మీ ఛానల్ కి ఓనర్. ఫస్ట్ ఆర్గనైజేషన్, సెకండ్ ఆర్గనైజేషన్. బైనరీ వల్ల దీని మీద ఎంతో మంది సీనియర్లు కూడా వాళ్ళ వాళ్ళ సలహాలు, సూచనలు, సజెషన్స్, హెల్ప్ చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా రియల్ నెట్వర్క్ ఇది మీరు అతిశయోక్తి అనుకోకూడదు, రియల్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ లేదు. ఇండస్ వివానే ఫస్ట్. దీన్ని చూసే మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్. వేరే దాంట్లో మార్కెట్ ఉంది కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లేదు. ఇక్కడ నా స్టార్ 1000 కూడా 2 తెలుగు స్టేట్స్ లో వివిధ ఏరియాల్లో నెట్వర్క్ ఉంది. స్టార్ 1000 కి, ఎగ్జిక్యూటివ్ కి వివిధ ఏరియాల్లో నెట్వర్క్ ని, అంటే బిల్డింగ్ ని క్రియేట్ చేసుకొని ఆ తర్వాత ఎర్న్ చేస్తున్నారు, మార్కెటింగ్ జరుగుతుంది. నెట్వర్క్ లేకుండా మార్కెటింగ్ చేయించడం అనేది అదొక మళ్ళీ శ్రమ దోపిడే. నెట్వర్క్ క్రియేట్ చేయడానికి అవకాశాలను కల్పిస్తుంది ఇండస్ వివర్ ది ఫస్ట్ గా. బైనరీ యొక్క ఎక్కువ హెల్పే ఇది మనకు జరుగుతున్నటువంటి పెద్ద హెల్ప్. మీకు అర్థమైతే కంగ్రాచులేషన్స్. ఇక మీరు ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు. సీలింగ్ ఇన్కమ్ కి 100% లీగాలిటీ తీసుకొచ్చినటువంటి, ఆ బైనరీ ప్లాన్ కి 100% లీగాలిటీ తీసుకొచ్చినటువంటి ఏకైక ఉన్నటువంటి దమ్మున్న సంస్థ ఇండస్ వివర్ హెల్త్ సైన్సెస్. మీకు ఇంతకంటే ఇంకెక్కువ ఫ్రీడమ్కి వెళ్ళడానికి మిమ్మల్ని అడ్డుకునేది ఏది లేదు. నాలుగవది థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్, క్రియేట్ యువర్ మార్కెట్. మీరు ఎంత స్పీడ్గా 500ని కంప్లీట్ చేసుకుంటే, స్పీడ్ అంటే చెప్పాను కదా, స్పీడ్ అంటే టెన్షన్ పడడం కాదు, సమయాన్ని వ్యర్థం చేయకపోవడం. మీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఫంక్షన్లో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే మీ వీవా, మీ ర్యాంక్ గురించి ఆలోచించుకోండి. అట్ ద సేమ్ టైము ఒకవేళ యూ ఆల్రెడీ కంప్లీటెడ్ యువర్ స్టార్ 1500 అనుకుంటే లెఫ్ట్ అండ్ రైట్ లో 500ని క్రియేట్ చేసుకోండి, లెఫ్ట్ అండ్ రైట్ లో. ఓకే. ఇక తర్వాత ఇంకోటి, డోంట్ బి ఈవిల్. మీరు ఏమాత్రం కూడా, మీరు ఇక్కడ ఇస్తున్నటువంటి ఆపర్చునిటీ గురించి నేను ఇచ్చాను. నేను 500 నేను నా రిటైల్ చేసుకుంటూనే ఒక 20 మందికి నేను ఆపర్చునిటీ ఇచ్చాను. నాకు 200 పేర్లు ఉన్నాయి. నా యొక్క నేమ్ లిస్ట్ లో 200 మంది ఉన్నారు. అందులో ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు, ఒక మంచి బిజినెస్ కావాలి అని అనుకునే వాళ్ళు, నాకు కనీసం ఇప్పుడు ఒక 6000 కావాలి అనుకునే వాళ్ళు 20 మంది ఉన్నారు. వారందరికీ నేను ఆపర్చునిటీ ఇవ్వచ్చా లేదా? లెఫ్ట్ అండ్ రైట్ లో ఆపర్చునిటీ ఇవ్వచ్చు. వాళ్ళకి నేను ఆపర్చునిటీ ఇచ్చాను వారికి. అయితే ఆ సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఒక 3 విషయాలు తెలియాలి. నెట్వర్క్ బాగా జరగాలంటే, ఆ వర్క్ బాగా జరగాలంటే 3 ఉండాలి. NET, దీని గురించి తెలిసి ఉండాలి. NET. మనం ఏంటంటే నాకు తెలిసింది కదా అని వేగంతో మనం వెళ్ళిపోతాం, కానీ వచ్చే వాళ్ళకి తెలిసిందా లేదా అని మనం చూసుకోవాలి. నాకు అర్థమైంది బానే ఉంది, నా తర్వాత వచ్చిన వాళ్ళకి అర్థమైందా లేదా, ఎందుకంటే వాళ్ళు కూడా మీ పార్ట్నర్సే కాబట్టి. ఓకే, ఇది మనం ఆలోచించాలి. NET గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎన్గ్రామ్. మీరు సంపాదనలో ముందుకు వెళ్ళాలి అంటే, ఈ ప్యాసివ్ ఇన్కమ్ ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే మీకు తెలియాల్సింది ఎన్గ్రాఫ్ గురించి తెలుసుకోవాలి. ఎన్గ్రాఫ్ గురించి తెలియాలి. ఎన్గ్రాఫ్ అంటే ఎన్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి, లేదా పేపర్ మీద వేసుకోండి. ఎన్గ్రాఫ్ కదా. ఇది చూడండి, ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది. ఓకే, కాకపోతే ముందు ఫలితం తొందరగా కనిపిస్తుంది, బయటికి కనిపిస్తుంది, తర్వాత నెమ్మదిగా కనిపిస్తుంది. రైట్, అంతేనా? ఓకే, మనం విత్తనం నాటాము, వెంటనే ఫలితం కనిపిస్తుందా? లేదు, కానీ ప్రాసెస్ మాత్రం స్టార్ట్ అవుతుంది. పాలలో తోడేసాము, వెంటనే మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, కానీ ఫలితం తొందరగా ఎమ్మటే కనపడదు. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫస్ట్ కష్టం ఎక్కువగా ఉంటుంది.
ఉన్నట్టు కనబడుతుంది. దాన్ని ఇష్టంగా మార్చుకుంటే సూపర్, ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఆ యొక్క ఆపర్చునిటీ గురించి చెప్పడం, వెల్నెస్ గురించి చెప్పడం, దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కష్టం ఎక్కువగా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఎన్కి మీరు పైకి వెళ్తూ ఉండండి, కష్టం తగ్గిపోతూ ఉంటుంది, ఫలితం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఓకే, ఎన్ అనేది ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీరు జస్ట్ మీ షేరింగ్ ద్వారా, మీ సెషన్ తీసుకోవడం ద్వారానే మీకు సంపాదన వస్తుంది అని అంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి వెళ్ళినట్టే. జస్ట్ మీ షేరింగ్ అంత పవర్ఫుల్ అవుతుంది, మీ స్పీచే, మీ సెషనే అంత పవర్ఫుల్ అవుతుంది రాబోయే రోజుల్లో. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకే, ఇంకా ఇది ఓనర్ లైఫ్ స్టైల్ అంటే, ఇది ఇండస్ట్రీగా ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. ఇండస్ట్రీగా ఇది మీరు ఎగ్జిక్యూటివ్ లోనే తీసుకొచ్చుకోగలరు. డైమండ్ లో ఇంకా మీరు ఎంతగానో ఇన్కమ్ ని కూడా ఎంతమందికో ఇప్పిస్తూ మీరు ఎంజాయ్ చేయగలరు. ఎన్ గ్రాఫ్ ని కరెక్ట్ గా తెలుసుకోవాలి దాని గురించి. ఓకే, ఈ ఫర్ ఎన్, ఇది ఈ ఫర్ ఈఎస్బిఐ, ఈఎస్బిఐ ఇది తెలియాలి. తెలియకుండా ప్రయాణం ముందుకు సాగదు. తెలియకుండా ఈ అంటే ఏంటి, ఎస్ అంటే ఏంటి, బి అంటే ఏంటి, ఐ ఏంటి, ఈ ప్రపంచాన్నే ఈ 4 అక్షరాలతోటి ఆలోచింపజేసిన వ్యక్తి రాబర్ట్ కియోసకి గారు. ఆయనది జపానే. ఒకసారి ఆయనకు మనం హార్ట్ ఇద్దాం. బాబు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ సర్కిల్లో ర్యాట్ రేస్ చేస్తున్నావు, నువ్వు చిన్న షాపు స్కూల్లో పెట్టుకొని, ఒక చిన్న హాస్పిటల్ క్లినిక్ పెట్టుకొని యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నావు, కానీ బిజినెస్ మ్యాన్ కాదు. ఎక్కువ మందికి ఆపర్చునిటీ ఇవ్వడము, ఎక్కువ మంది ఇన్కమ్ సంపాదించేలా చేయడమే, అదే నువ్వు అసలైనటువంటి బిజినెస్ మ్యాన్ లైఫ్ స్టైల్. అది లేకపోతే నువ్వు షటర్ తీస్తే గానీ పని నడవదు. అందులో పనిచేసే వాళ్ళు 3 4 నువ్వు మాత్రం చైర్లోనే కూర్చొని అక్కడే ఉండాలి. ఆఖరికి తీర్థయాత్రలకు వెళ్ళడానికైనా నీకు టైం ఫ్రీడమ్ లేదంటే అది కానే కాదు అసలు. అది బిజినెస్ మ్యాన్ కానే కాదు లైఫ్ స్టైల్. దీని గురించి ఆ యొక్క వ్యాపారికి, ఎవరైతే ఆ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి తెలియాల్సిందే. ఏమంటారు, ఇది తెలియాలి కదా. ఎన్గ్రాఫ్ గురించి తెలియాలి, ఈఎస్బిఐ గురించి తెలియాలి. ఇక నెక్స్ట్ ది టీ ఫర్ టీమ్ బోనస్. టీ ఫర్ టీమ్ బోనస్ అసలు మనకి ఇండస్ట్రీగా ఇస్తున్న గిఫ్టే టీమ్ బోనస్. టీమ్ బోనస్ నా సీనియర్స్ నన్ను అడిగినటువంటిది ఏంటంటే, 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ర్యాట్ రేస్ లో అట్లే కష్టపడుతూ ఉంటావా, 3 సంవత్సరాల్లో నీ కష్టాలకు చెక్ పెడతావా అనేది ఆలోచింపజేసేటువంటి మాట. ఇది ఆలోచింపజేసేటువంటి మాట. నేను 3 సంవత్సరాల్లో ఏదో సినిమాలో ప్రభాస్ అంటారుగా, పరిగెత్తడి పారిపోవడం కంటే ఆగి ఫైట్ చేయడమే ఈజీ అంటారు. అర్థమైందా? సమయాన్ని కూడబెట్టుకొని ఇండస్ట్రీ వాళ్ళు ర్యాంక్ సంపాదించుకొని దాంట్లో సరైనటువంటి ఎడ్యుకేషన్ కలిగి ఉండి, ఎందుకంటే ఇంకొకరికి పంచడానికి. ఇక్కడ ది బెస్ట్ లెర్నరే టీచర్ అవుతాడు, బెస్ట్ రిటైలరే బిజినెస్ మ్యాన్ అవుతాడు. ఓకే, కాబట్టి మనము ఫస్ట్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ని ఎప్పటికప్పుడు మన వాళ్ళకి అందిస్తూ ఉండాలి. ఈ మూడింటి మీద ఎంతమందికి అవగాహన కల్పించుకుంటూ వెళ్తామో ఆ స్టార్లు 250లకు వెళ్ళడానికి, 250లు 500 వెళ్ళడానికి ఎంతగానో మీకు. ఓకే, నేను తీసుకున్నాను, నేను 10 మందికి నా యొక్క నేమ్ లిస్ట్ లో 200 మంది ఉన్నారు, 10 మందికి 20 మందికి నేను ఆపర్చునిటీ ఇచ్చి 6,000 సంపాదించుకునేలా చేసి వాళ్ళని స్టార్లు చేశాను. 100% పాసిబిలిటీ ఆలోచిద్దాం, 100% పాజిటివ్ గానే ఆలోచిద్దాం. ఓకే, ఈ 10 మంది స్టార్లు నాలాగే వాళ్ళు కూడా 500 అయ్యారు. నాలాగే వాళ్ళు కూడా 500 అయ్యారు. ఒక్క వైపే వాళ్ళ యొక్క 10 స్టార్లను లెక్క పెడదాం, ఇంకో వైపు కాదు. ఇంకో వైపు ఒక 10 స్టార్లే ఉన్నారు, వాళ్ళ బిజినెస్ సైడ్ ఒక్కొక్క 10 స్టార్లను 10 మంది కలిగి ఉన్నారు. ఓకే, నేను చెప్పేది అర్థమవుతుందా? కొంచెం సీనియర్లకి ఈజీగా అర్థం కదా.
సో నా లెఫ్ట్ అండ్ రైట్ లో 100 స్టార్స్ ఉన్నారు. నేను 500 అవ్వడం చూసి నా స్టార్లు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళు కూడా అందరూ 500 అయ్యారు. 100 మంది లెఫ్ట్ అండ్ రైట్ లో స్టార్లు 100% పాసిబిలిటీ ఆలోచించండి. 4 ప్రొడక్ట్లు సేల్ చేసుకొని 2000 సంపాదించినా కూడా, 4 ప్రొడక్ట్లు వీక్లీ, జస్ట్ 4 ప్రొడక్ట్లు చేసినా కూడా 10,000 పీవీ అనుకుంటుంది. అంతేనా? 10,000 పీవీ వీక్లీ 1 lakh అనేది ఎంత పాసిబిలిటీ ఉందో చూడండి. వీక్లీ మాత్రం జస్ట్ 500 ర్యాంకే. 500 ర్యాంకే. మీరు ఇంకొంచెం నేర్చుకొని ఇంకొంచెం శ్రద్ధగా సంవత్సరాలు వేరే కంపెనీలకి మనం ఎట్లయితే సర్వీస్ ఇచ్చి పెడుతున్నామో, ఇక్కడ అంతే ఓపిక్ గా ఉండి ఈ 2025 ర్యాంక్స్ ఏదైతే ఉందో లెఫ్ట్ అండ్ రైట్ లో మీరు మీ 1000 ని పూర్తి చేసుకోండి. వాళ్ళ 1000 కూడా పూర్తి అయింది అనుకోండి. ఆ 10 మందే 1000 పూర్తి అయితే కేవలం వన్ సైడ్ ఉన్నటువంటి 25 స్టార్లే, వన్ సైడ్ ఉన్నటువంటి 25, మిగతాది వదిలేయండి. మిగతాది వదిలేసినా కూడా సగం పాసిబిలిటీ చూసుకుంటున్నా కూడా, అవునా, 250 మంది కేవలం 4 ప్రొడక్ట్లు సేల్ చేసుకున్న 2000 ఎర్న్ చేసుకున్నాక ఆ 250 స్టార్ మీరు సీలింగ్ ని టచ్ చేస్తారు. సీలింగ్ ని టచ్ చేస్తారు. పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఎంత ఉందో చూడండి. పాసిబిలిటీ. సార్ నేను ఇక్కడ కష్టపడితే ఎదుగుదల ఉందా లేదా అన్న ప్రశ్నకి ఉంది అనేదే సమాధానం. మీ పేపర్ మీద వేసుకోండి, మీకే తెలుసు. ఉంది అనేది సమాధానం. ఈ యొక్క 3 సంవత్సరాలకు ₹1,00,00,000 ఎర్న్ చేసి హరిప్రసాద్ డైమండ్ ఎట్లయ్యాడు? ఈ 3 సంవత్సరాల్లో. ఈ 7 సంవత్సరాల్లో 4 కోట్లు ఏ విధంగా పూర్తి చేసుకున్నారు అంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఇప్పుడు నేను చెప్పినటువంటిది కొంతమందికి ఆలోచించి, మనం ఆలోచించి చేసినా ఆలోచించకుండా చేసినా కష్టపడితే వచ్చే అదే ఫలితం. అంతేనా? అదే ఫలితం. ఇది మనం ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ ఇస్తూ ఎడ్యుకేషన్ ని అందరి దగ్గరికి మనం తీసుకెళ్తామో, ఎన్ ఫర్ ఏంటి, ఎన్గ్రాఫ్ అనేది వల్ల లాభం ఏంటి, ఈ ఫర్ ఈఎస్బిఐ వల్ల మనం లెఫ్ట్ క్వాడ్రంట్ నుంచి రైట్ క్వాడ్రంట్ ఎలా వెళ్తున్నాము, టీమ్ బోనస్ పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఎట్లా ఉంది, ఇది మనకు ఆ యొక్క 6,000, 12,000, 15,000 సంపాదించినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా తెలియాల్సినటువంటి పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలియాలి. ఓకే. తర్వాత మనం తప్పనిసరిగా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఉద్యోగంలో ఉన్న భయము, ఉద్యోగంలో ఉన్నటువంటి భయము, సొంతంగా పెట్టుబడి పెట్టుకున్న షాపులో ఉన్న బాధ్యత, ఈ 2 కలబోసి ఉంటేనే ఇక్కడ మనం సక్సెస్ వస్తుంది. ఉద్యోగానికి అయితేనేమో ఎంతో భయంతో, ఇక్కడ కొంచెం కలిసి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా వల్లే కలిసి వచ్చింది అనడం కూడా. అప్పుడు ఏమవుతుంది, ఇది నా వల్ల జరిగింది అనేటువంటిది ఉంది అనంటే వెంటనే లెర్నింగ్ కి అడ్డుపడిపోతుంది. ఇక నేర్చుకోవడం ఆగిపోతుంది. ఇక నేర్చుకోవడం నా వల్ల జరిగింది అనే దాన్ని వదిలిపెడితే 100 పీవీ కాస్త 1000 పీవీ అవుతుంది, 1000 పీవీ కాస్త 10,000 పీవీకి వెళ్తుంది. ఎప్పుడు లెర్నింగ్ యాటిట్యూడ్ లోనే ఉండాలి, హెల్పింగ్ యాటిట్యూడ్ లోనే ఉండాలి. నెట్వర్క్ మార్కెటింగ్ లో పెద్ద సమస్య ఏంటంటే భయము, బాధ్యత. ఇది నా టీం అని చెప్పుకోవడానికి ఎంత ముందుకి సార్ స్టక్ అయినట్టు ఒక 2 minutes సార్. ఓకే సార్, ఇప్పటి వరకు వాయిస్ వినపడలేదు సార్. ఓకే. మనం ఫుల్ టైం కాకపోయినా కానీ, నేను ఫుల్ టైం కాకపోయినా కానీ మీరు నమ్మండి, నేనేమి
అతిశయోక్తి మాటలు ఏం చెప్పట్లేదు. సరిగ్గా నేను ఎట్లా ఆలోచించానో అదే చెప్తున్నాను. నాకు గవర్నమెంట్ నుంచి జీతం వస్తున్నప్పటికీ ఆ మొదటి 8 నెలలు నేను లాగిన్ అయిన తర్వాత నాకు బయట నుంచి ఎక్కడి నుంచి ఇన్కమ్ రావట్లేదు. ఒక ఇండస్ వివా నుంచే రావాలి. నాకు ఒకటే ఒక ఇన్కమ్ ఇదే అని మీకు ఇంకేదైనా అదర్ సోర్స్ ఉన్నా కానీ ఇది ఒక్కటే సోర్స్ ఉంది నాకు అనేది మీరు అనుకోవాలి. మీరు ఏదైనా ఒక ఈఎంఐకి కనెక్ట్ చేసుకోవాలి. మీ వారికి చెప్పండి, నేను ఇప్పటి నుంచి ఈఎంఐ నేనే పే చేస్తాను, మాట ఇవ్వండి. అప్పుడు చూడండి మీరు ఎంత బాధ్యతతోటి మీ సమయాన్ని ఉపయోగించుకుంటారు. లేకపోతే అవ్వట్లేదని పక్కన పెట్టడం ఈజీ అయిపోతుంది. అవ్వట్లేదని పక్కన పెట్టడం ఈజీ అవుతుంది. ఎవరో మన కళ్ళ ముందు సాధించి చూపించారనుకోండి, అప్పుడు మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ముందు మన ఎమోషనల్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. మన ఎమోషనల్లో కన్సిస్టెన్సీ 250 వరకు ఉన్న ఉత్సాహము, 500 వరకు ఉన్న ఉత్సాహము ఆ తర్వాత డౌన్ అయిపోతూ ఉంటుంది కదా. సింగల్ లక్ష్మి మేడం గారికి 50,000 ఉంటుంటాయి. అంత పెద్దవాడికి ఈ ఆపర్చునిటీ ఆమెకి చాలా ఇష్టం. నేను బ్లేజర్ వేసుకొని నిలబడాలి, టీంకి లీడర్ అవ్వాలి, నేను రూబీ ఎగ్జిక్యూటివ్ అవ్వాలని చాలా ఇష్టం. మొదట్లో ఇప్పుడు 5,000 కూడా లేనిటువంటి బ్యాంక్ అకౌంట్, వివా బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఒక 500, తర్వాత 5,000 పడింది. ఇప్పుడు అది 50,000 అయింది. మరి ఉత్సాహం రోజు రోజుకి పెరగాల తగ్గాల? పెరగాలి. కానీ మన వాళ్ళకి తగ్గుతుంది. ఎందుకు చెప్పండి? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాడు. ఎక్స్పెక్టేషన్స్ చూడండి, మనం కోరుకున్నది అవ్వదు, అర్హత ఉన్నది ఖచ్చితంగా అవుతుంది. మనం కోరుకున్నది అలా కోరుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అన్ని అరేంజ్ అవ్వవు. మనకు అర్హత ఉన్నదానికి అవుతూ ఉంటుంది. మనం అచీవ్ చేసిన ర్యాంక్ కాదు, పేడేజ్ ర్యాంక్ ముఖ్యం. ఓకే, సో నాకు ఇంకా అర్హత రావాలి, సంథింగ్ ఏదో నేను ఈ కోణంలో ఎదగాలి అని అనుకోవాలి. అది వినయం. ఓకే, అది వినయం. విద్య దదాతి వినయం అని అన్నారు, అంతేనా? విద్య దదాతి వినయం అంటే వినయం ఎంత ఉంది అని అంటే అతని లోపల అంత విద్య పెరుగుతున్నట్టు. సింపుల్. సో మనము ఇక్కడ ఉండేటువంటిది ఎక్కువ ఏంటంటే, నాకు అవ్వట్లేదన్న షార్ట్ టెంపరు, ఇంకొకరికి అవుతుందన్నటువంటి అసూయ, ఇవన్నీ కలిసి చాలా కష్టం చాలా కష్టం అవుతుంది. అందుకని మనం ముందుకి వెళ్ళడం అవ్వదు. కాబట్టి ఈ మెంటల్ గా ఉండేటువంటి కోషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ దేంట్లో ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఎమోషనల్ కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ మెంటల్. సమయాన్ని నేను ఉద్యోగంలో ఎలా ఇస్తున్నానో, షాప్ షటర్ తీయడానికి ఎలా పరిగెత్తుతున్నానో, అదే విధంగా ఈ యొక్క వీవాలో కూడా నేను అలాగే ఉండాలి, ఆ మార్కెట్ ని నేను క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, ఎమోషనల్ గా కూడా అదే ఉత్సాహాన్ని మెయింటైన్ చేయాలి. కొంతమంది డైమండ్స్ లో కానీ, మీరు ఎగ్జిక్యూటివ్స్ లో కానీ, మీ సీనియర్స్ లో చూడండి ఎంత ఉత్సాహాన్ని మీరు చూస్తారో. వాళ్ళు లాగిన్ అయినప్పుడు వాళ్ళ చిన్న చిన్న ర్యాంకులు అచీవ్ చేసినప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళలో ఎంత ఉత్సాహం ఉంటుందో చూడండి. ఓకే, ఇది చాలా ముఖ్యమైనటువంటి కాదు. సార్ నాకు టీం ఉంటే ఉత్సాహం ఉంటుంది సార్, టీం లేకపోతే ఉత్సాహం ఉండదు అని మీరు అనుకున్నారనుకో, టీం ఉంటే మాత్రం భలే సూపర్ సార్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 100 మంది ఉన్నారు. ఓకేనా? మంచి నెంబర్, 108, శుభం. ఓకే, కొంతమంది ఉన్నారు. ఇందులో ఒక 20 మంది మీ యొక్క పీపులే ఉన్నారనుకోండి, అప్పుడు అస్సలు ఎట్లా ఉంటుంది బూస్టింగ్? అవునా? మస్తు బూస్టింగ్ ఉంటుంది. ఈ 20 మందిలో లెఫ్ట్ 10 మంది, రైట్ 10 మంది మీ వాళ్ళే ఉన్నారండి.
ఎవరి ముఖం కలకల్లాడుతుందంటే వాళ్ళ ముఖం కలకల. నాకు లెఫ్ట్ 20 మంది, రైట్ 20 మంది ఇందులో ఉన్నారు, ఇప్పుడు మీటింగ్ లో ఉన్నారు అని అంటే అసలు ఎంత బాగుంటుంది. ఎప్పటికైనా కానీ టీమే బలం, నెట్వర్కే బలం. ఓకే, ప్లీజ్ ఫోకస్ ఆన్ నెట్వర్క్. ఓకే, మీ మీ యొక్క సెల్లింగ్ అనేది, మీ యొక్క వర్క్ అనేది నెట్వర్క్ గా, ప్యాసివ్ ఇన్కమ్ గా, స్టార్స్ గా మారుతుందా లేదా? ఇప్పటి నుంచి ఎవరైనా ఏదైనా అడిగితే మీరు ఏం చేస్తుంటారని అడిగితే మీరు ఒకటే చెప్పండి, నేను స్టార్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటానని చెప్పండి. నా పని స్టార్స్ ని క్రియేట్ చేయడం. ఏది ఎలా చేస్తావనంటే కూర్చొని చెప్తానని చెప్పాలి. స్టార్ ఎట్లా అవుతారు? ఓకే, నా పని స్టార్ ని క్రియేట్ చేయడం. ఏదైనా మనకు మనం చేసుకునే హెల్ప్ ఏదైనా ఉంది అని అంటే మనం మన బోత్ ఆర్గనైజేషన్ లో స్టార్స్ ని క్రియేట్ చేసుకోవడం. కాబట్టి మీరు ఆల్వేస్ ఒక మూడు విషయాలు, చివరిగా నేను ఇది ఒకటి చెప్తాను, ఒక 3 విషయాలు కొంచెం కష్టమైనవే కానీ మనం గెలవాలి. 3 విషయాలు ఏంటివి? PCM అని పెట్టుకోండి. PCM. ఓకే, నా మాట ఏమైనా కట్ అవుతుంది? ఓకేనా? రైట్. PCM ఇది బిజినెస్ మ్యాన్లు అందరికీ కూడా పెద్ద కష్టమైనటువంటి. నెంబర్ 1 ఒకటి ప్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడం. ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడం. మొన్న నాని తన సినిమాకి ఏమన్నాడు? హిట్ సినిమాకి ప్రాస్పెక్ట్స్ ని పెంచడానికి ఏమని చెప్పాడు? మీరు ఈ సినిమాకి రండి, ఒకవేళ నచ్చకపోతే నా ఇంకో సినిమాకి రాకండి అన్నాడు. అప్పుడు ప్రాస్పెక్ట్లు పెరిగారా లేదా? అంతే. ఓకే, తన మాట ద్వారా ప్రాస్పెక్ట్స్ ని క్రియేట్ చేశాడు. ఎవరికైనా సరే కోర్టు సినిమా, కోర్టు సినిమా హిట్ సినిమాకి రావద్దని చెప్పాడు. కోర్టు సినిమాకి అట్లనే బాగుంది, దెబ్బకి ప్రాస్పెక్ట్లు ఇంకా పెరిగారు హిట్ సినిమాకి కూడా. ఓకే, ఏ బిజినెస్ మ్యాన్ కైనా సరే ప్రాస్పెక్ట్ క్రియేషన్ అనేది కొంచెం కష్టం. ఇప్పుడు మనకు ముందే అది కొంచెం కష్టం అని తెలిసినప్పుడు ఏమవుతాం? మనం చాలా ప్రిపేర్ అయిపోతాం, ఆ విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తాం. బాబు నువ్వు ఈ ఎత్తబోయే బస్తా 5 కేజీలు 10 కేజీలు ఉండదు, 25 కేజీలు ఉంటుంది అంటే ఏం చేస్తాం? శక్తిని కొంచెం కూడా తీసుకుంటాం, అవునా? అట్లా. రెండోది సి ఫర్ కస్టమర్. ఇది కూడా ఒకంత మనము ఫుల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి విషయం. ఎం చెప్తారా? మనకి మంచి టాస్క్ అనమాట అది. గేమ్ భలే రంజిగా ఉంటుంది, ప్రాస్పెక్ట్ అండ్ కస్టమర్ ని క్రియేట్ చేసుకోవడం. ఎం ఫర్ టైప్ చేయండి, చెప్పేదా? ఓకే, మార్కెట్. మల్టిపుల్ డూప్లికేషన్. దాన్ని మళ్ళీ డబల్ చేయడం ఉంది చూసారా? వచ్చిన అడ్మిషన్స్ ని ఇంకా పెంచడం అనేది. అది చాలా ఈ బిజినెస్ మ్యాన్ కి, ఒక కౌంటర్ కాస్త 2 కౌంటర్లు అవడానికి, ప్రతి ఏరియాలో మన యొక్క బిజినెస్ రావడానికి అపోలో దాంట్లోకి వెళ్ళి పనిచేయడం వేరు, అక్కడున్న ఎక్స్పీరియన్స్ తోటి సొంతంగా క్లినిక్ పెట్టుకోవడం వేరు, అపోలో లాంటి బిజినెస్ ని స్థాపించడం వేరు. ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ అనేది అపోలో లాంటి బిజినెస్ స్థాపించడం లాంటిది. ఓకే, అపోలో పనిచేయడం కాదు, సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కాదు, మీరే ఒక వండర్ఫుల్ బిజినెస్ ని క్రియేట్ చేసుకోవడం, ఒక వండర్ఫుల్ మార్కెట్ ని, వెల్నెస్ మార్కెట్ ని క్రియేట్ చేసుకోవడం. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? పవర్ ఆఫ్ డూప్లికేషన్, మల్టిప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. కష్టం అయినదే మనం ఛాలెంజ్ గా తీసుకోవాలి. దానికోసము మనసవాచ కర్మన మన యొక్క శక్తి యుక్తుల్ని పెంచుకోవడం, శక్తి యుక్తి వీటిని పెంచుకోవడం చాలా చాలా అవసరం. ఆ మేధో శక్తి,
సో హెచ్ఈసి సిఈసి లాంటిది కాదు, ఇండస్ట్రీ ఎంపీసీ లాంటిది, ఒక సిఏ ఎగ్జామ్ లాంటిది. ఓకే, నేను ఎంపీసీని తప్పించుకొని హెచ్ఈసి తీసుకున్నాను, కానీ ఇక్కడ మాత్రం నేర్చుకొని తీరాల్సింది. ఓకే, అందుకే సీనియర్ హెల్ప్ అనేది, వైబ్రెంట్ వివా హెల్ప్ అనేది చాలా చాలా అవసరం. సరేనా? థ్యాంక్ యూ. డ్రీమ్ కలిగి ఉండడం, ఇందులో ర్యాంక్ని మనం డ్రీమ్గా పెట్టుకోవడం, దానికి తగ్గట్టు ఎడ్యుకేషన్ని మనం తీసుకుంటూ ఉండడం, ఎన్గ్రాఫ్ గురించి, ఈఎస్బిఐ గురించి. ఓకే, దానికి ఎప్పటికప్పుడు మనం వెంటనే మన వాళ్ళకి చెప్తూ ఉండాలి. మనలో దాచిపెట్టుకోవడం కాదు, మన వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా మనకు సమానంగా పార్ట్నర్ అవుతారు. ఆ పార్ట్నర్ మనతో పోటీ పడ్డా మంచిదే, ఇంకా మంచిదే కదా, అవునా? వాళ్ళకి ఎంత నాలెడ్జ్ తెలుసో. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి సార్ కి హార్ట్ ఇద్దామని. వండర్ఫుల్ సెషన్, ఫుల్ ఎడ్యుకేషన్ ఏపీఎస్ కోసం మనకి ఇవ్వడం జరిగింది సార్. ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సార్ చెప్పిన విషయాల్లో కొన్ని విషయాలు నేను ఫైనల్ గా లేట్ వచ్చిన వాళ్ళ కోసం చెప్తాను. ఇక్కడ డ్రీమ్ ఏంటంటే సారు తొందరగా సక్సెస్ అవ్వడానికి ఏంటి కారణం అయింది అంటే, వివా కంటే ముందే డ్రీమ్ ఉండడం అనేది తనకి స్పీడ్ గా 3 years లోనే డైమండ్ అంటే 1 crore ని కంప్లీట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటి అంటే మన ఆలోచనలే మార్కెట్ క్రియేషన్ చేస్తాయి. మనకి నమ్మక శాతం ఎంత కంపెనీ పట్ల, సీనియర్ పట్ల, ప్రొడక్ట్ పట్ల మీ యొక్క నమ్మక శాతం ఎంత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసాన్ని బట్టే మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఈ ఆలోచనలకి ఏంటి సారం అంటే అవగాహన అనేది మెయిన్ అన్నమాట. అవగాహన, జ్ఞానము, క్లారిటీ ఇదైతే ఎప్పుడైతే పెంచుకుంటామో కాన్షియస్ గా, కాన్స్టెన్సీ గా వర్క్ చేయగలుగుతాము. ఏదైతే కంపెనీ ఇస్తుందో ప్యాసివ్ ఇన్కమ్ మార్కెట్ ని మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. అలాగే డ్రీమ్స్ ఏ డిజైన్ చేస్తాయి. ఏ ప్లానింగ్ లేకుండా ఏది వర్క్ జరగదు. డ్రీమ్స్ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా మనం దాన్ని గోల్స్ పెట్టుకుంటే 100% సక్సెస్ అవుతాము. ఎలా ఉండాలి డ్రీమ్ అంటే ప్రాణ సహితంగా ఉండాలి. సార్ ఒక బేబీతో వర్ణించాడు. ఒక వాళ్ళ ఒక 3 babies అని. ఒక థర్డ్ బేబీ వచ్చేసి డ్రీమ్ అన్నమాట. ఆ ఇద్దరు పిల్లల డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసేది ఈ యొక్క బేబీయే, అదే వివా. సేమ్ పిల్లల ప్రాణ సహితంగా డ్రీమ్ ని ప్రతి చూసుకుంటాము 100% వివా అన్ని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆరోగ్యం ఉందా, ఆదాయం ఉందా అంటే అందరూ ఆరోగ్యమే అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఈ రోజు ఆరోగ్యం తెచ్చుకోవాలన్నా కానీ ఆదాయమే మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగం, ఉద్యోగంలో అయినా మా బిజినెస్ మ్యాన్ లో అయినా ఈరోజు యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. కానీ ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చేది మన యొక్క వివా ఇన్కమ్. అలాగే మన ఒక డ్రీమ్స్ ఉంటే ఎలా ఉండాలి అంటే ఆ డ్రీమ్ అనేది వివా వల్ల నెరవేరాలని ఉండాలి. అంటే ఇందులో వివాలో ఏ ర్యాంక్ వరకు వెళ్తే నేను ఎంత ఎర్న్ చేస్తే ఆ ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనకు ఉండాలన్నమాట. అలా ఉంటే 100% సక్సెస్ అవ్వచ్చు. సెకండ్ వన్ అది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సారు అభిలాష్ సార్ గారి మాట ఒకటి చాలా ఇన్స్పైర్ చేసింది. నీకు దేశ సేవ చేయాలనిపిస్తే వీక్లీ 2.5 lakhs సంపాదించు. ఎందుకు అంటే ఎంతో మందికి ఆదాయం ఇప్పిస్తూ, ఆదాయ ఆరోగ్యాన్ని ఇప్పిస్తూ సంపాదిస్తావు కాబట్టి మనం ట్యాక్స్ కూడా పే చేస్తాం కాబట్టి మనం దేశ సేవ చేసినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఎందుకు పేదవారు పెదగారు ఉంటున్నారు అంటే అక్కడ విలువైన ప్రొడక్ట్ వాళ్ళ చేతిలో ఉండకపోవడం వల్ల మాత్రమే. ఒక విలువైన ప్రొడక్ట్ మన చేతిలో ఉందని మనకు తెలిసినప్పుడు ఎందుకు మనం ఆపుతుంది, ఏవి ఆపుతున్నాయి? మనం సమయం అనేది వ్యర్థం చేయరాదు. వ్యర్థం చేయకుండా సమయాన్ని సంపాదనగా మార్చుకోవడానికి వచ్చింది ఇండస్ట్రీగా. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి థింక్ లైక్ ఏ బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఏంటి అంటే బిజినెస్ మ్యాన్ దేని గురించి ఆలోచిస్తారంటే టైం గురించి. టైం వేస్ట్ అవనియరు అసలు. అలాగే మార్కెట్ క్రియేషన్ గురించి ఆలోచిస్తారు అనమాట. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు వాళ్ళు. ఎప్పుడైనా సరే ఓనర్ అనేది మార్కెట్ క్రియేషన్ చేస్తాడు. ఎప్పుడైనా సరే టీమ్ బిల్డింగ్ చేసిన తర్వాత రెంట్లు వస్తాయి కదండి. ఇక్కడ కూడా అంతే. అక్కడ ఇల్లు కట్టిన తర్వాత ఏ విధంగా అయితే రెంట్లు వస్తాయో టీమ్ బిల్డింగ్ చేసిన తర్వాత మాత్రమే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. ఒక ఇంత కష్టం ఉంటుంది టీమ్ బిల్డింగ్ చేయాలంటే. ఆ ఓపిక, కోరిక ఉంటే ఖచ్చితంగా 100% ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనే కోరికను మనం 100% తీసుకోవచ్చు. ఎందుకు మన కంపెనీ ఒక సక్సెస్ఫుల్ గా ఒక 11 years కంప్లీట్ చేసుకుందండి. బైనరీ ప్లాన్ లో లీగల్ గా, ఎథికల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో అసలు చెప్పుకోదగ్గ విషయం అది. మార్కెటింగ్ వేరు, సెల్లింగ్ వేరు. సెల్లింగ్ అంటే రెవెన్యూ మాత్రం వస్తుంది. మార్కెటింగ్ అంటే
ఒక మనం మాలాంటి ఓనర్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఇదే ప్యాసివ్ బిల్డింగ్ నిర్మాణం అన్నమాట. ఏదైనా సరే ఒక కంపెనీతో పాటు మనం ఎదుగుతున్నామా, కంపెనీకి సేవలు చేసి పెడుతున్నారా, కంపెనీలో ఎంత సంపాదించుకున్నా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపెనీతో పాటు ఎదుగుతున్నామంటే ఈజ్ ది బెస్ట్ బిజినెస్. ఎందుకు ప్రాణం? ఇక్కడ నేమ్ లిస్ట్ అనేది ఎందుకు ప్రాణప్రదం, ఎందుకు ఆ డిస్కషన్ ప్రాణప్రదం అంటే, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి వెళ్ళాలంటే, ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనే బిల్డింగ్ క్రియేట్ చేసుకోవాలంటే ఇదే ప్రాణప్రదం కాబట్టి. బయట ఏంటి అంటే లాక్స్ ఆఫ్ పెట్టుబడులు ఉండాలి, ఇక్కడ ఏంటి అంటే నేమ్ లిస్టే ప్రాణం. ప్రజెంటేషన్ సక్సెస్ అవ్వడం కాదు, ఆ పర్సన్ యొక్క మనసుని గెలిస్తే మార్కెటింగ్ క్రియేషన్ చేసుకోవచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి క్రియేట్ యువర్ మార్కెట్. ఇలా ఇప్పుడు 2025లో రైట్ ఒక షార్ప్ అండ్ లెఫ్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. 1000 క్రియేట్ చేసుకున్నా గానీ, లెఫ్ట్ రైట్ చేసుకున్నా గానీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్ళొచ్చు. ఇది మార్కెట్ క్రియేషన్, వండర్ఫుల్ మార్కెట్ క్రియేషన్. డోంట్ బి ఏబుల్. దీన్ని అసలు తెలుసుకోకుండా ఉండరాదు, అమాయకంగా ఉండరాదు. ఒక ఫ్యామిలీ ఒక మనము ఏంటి పెళ్లి కాకముందు కంటే ఉండొచ్చు, కాకపోతే ఫ్యామిలీ ఒక పర్సన్ అయిన తర్వాత అమాయకంగా ఉండరాదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచించాలి. ఎన్ఈటి నెట్ గురించి చెప్పడం జరిగింది. ఎన్ అంటే ఎన్గ్రాఫ్ గురించి తెలుసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ముందు కష్టం ఎక్కువ అనిపిస్తుంది, ఇన్కమ్ తక్కువ అనిపిస్తుంది, తర్వాత రాను ఒక ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈఎస్బిఐ మనం ఏ క్వాడ్రంట్ లో ఉన్నాం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ బోనస్ అనే ఇచ్చే గిఫ్ట్ మన వీవా గురించి, టీమ్ బోనస్ ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి. మరి సార్ ఒక కష్టాలను అంతా కూడా 3 years లో చెక్ పెట్టింది. 30 years వర్క్ చేద్దామా, 3 years లోనే మనము ఒక కాన్షియస్ గా ఒక టీమ్ బిల్డింగ్ చేసుకొని మన ప్యాసివ్ ఇన్కమ్ లోకి వెళ్దాం అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సార్ ఒక వండర్ఫుల్ ప్లాన్ చెప్పడం జరిగింది. రైట్ మనం ఒక స్టార్ 500 అయ్యి రైట్ ఒక 10 లెఫ్ట్ ఒక 10 స్టార్స్ నిర్మాణం చేసుకుంటే మనము 2025 ఒక స్టార్ 500 క్రియేషన్ అనమాట. వాళ్ళు ఒక వారానికి ఒక లాగిన్ తీసుకోవచ్చు 100 PV తోటి, వీక్లీ 1 lakh తీసుకోవచ్చు. వీక్లీ 1 lakh అంటే నెలకు 4 లక్షలు సంపాదించుకోవడానికి సంవత్సరాలు కష్టపడదామా, కంపెనీలకు సేవ చేద్దామా, లేదంటే మన ఫ్యామిలీకి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనే గిఫ్ట్ ఇద్దాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఇచ్చి ఒక సీలింగ్ 2.5 లక్షలు సేమ్ వే ఒక 1000 మనకు క్రియేట్ అయ్యి లెఫ్ట్ అండ్ రైట్ లో స్టార్ 1000 క్రియేట్ అవుతాయి. అంటే 25 స్టార్స్, ఓన్లీ 25 స్టార్స్ 50% లెక్క పెట్టుకున్నా సరే, ఓన్లీ 100 PV అనేది ఎవ్రీ వీక్ లాగిన్ కంప్లీట్ అయినా సరే అక్కడ మనం సీలింగ్ అనేది తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది వీవా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ డూప్లికేషన్. ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలండి. ఎలా ఉండాలంటే ఉద్యోగంలో ఉండే భయం, షాప్ లో ఉండే బాధ్యత రెండు కలగలిపి చేస్తే ఖచ్చితంగా మనం ప్యాసివ్ ఇన్కమ్ లోకి, ఈ యొక్క డూప్లికేషన్ లోకి మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. కోరుకున్నది అవ్వదు, అర్హత ఉన్నది అవుతుంది అన్నమాట. విద్యా దదాతి వినయం. ఇక్కడ ఒకంత ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ మార్కెట్ క్రియేషన్ చేయాలంటే. బయట ఏంటంటే లాక్స్ ఆఫ్ మనీ, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒకంత ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా సరే యూట్యూబ్ లో నువ్వు ఎంత సంపాదించుకుని టీం ఎంత బలం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీసీఎం, లాస్ట్ పాయింట్ వచ్చేసి పీసీఎం గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి టాస్క్ ఏముంటుంది అంటే ప్రాస్పెక్ట్ క్రియేషన్ అదొకటి, కస్టమర్ క్రియేషన్ ఒకటి, అలాగే మల్టిప్లికేషన్ డూప్లికేషన్, ఒకరు 2 అవ్వాలి, ఒకరి నుంచి ఒక వ్యక్తి చేరుకోవాలి. ఈ స్టార్ మళ్ళీ ఇంకో 2 స్టార్స్ క్రియేట్ అవ్వాలి అనేది ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం అనమాట. ఇందులో సక్సెస్ అవుతే 100% మనం సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ మెయిన్ ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి వండర్ఫుల్ విషయాలు మాకు షేర్ చేసినందుకు మరొకసారికి సార్ హార్టిస్తూ, అలాగే ఒక వైబ్రెంట్ వీవా క్రియేట్ చేసిన వివో మీట్ మన కోసం ఆలోచించి ఒక సక్సెస్ఫుల్ లీడర్ తో మనకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని తలచిన ఒక వైబ్రెంట్ వివాకి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ ఇంతటితో ఈ సెషన్ ని వైండప్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.